సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు అల్లు అర్జున్‌ది మెగా ఫ్యామిలీది ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే న్యూస్ జరుగుతుంది. అంటే ఏమంటున్నారంటే మధ్యలో మీరు ఎన్నైనా రాసుకోండి. ఆ రాసుకున్న వాళ్ళే పిచ్చోళ్ళవుతారు. ఆఖరికి వాళ్ళు ఒకటైపోతారు అని చెప్పేసి మళ్ళీ ఇదొక వార్త కూడా వస్తుంది. ఇది నిజమేనంటారా? నిజంగా వాళ్ళు ఒకటేనంటారా? అంటే చాలా సందర్భాల్లో చాలా విషయాల మీద ఒక క్యూరియాసిటీ ఉంటుంది ప్రపంచానికి. ఆ క్యూరియాసిటీ మీద సినిమా రన్ చేయటం అనేది మీడియా చేసేటువంటి ఒక పని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు చనిపోయాడు. చనిపోయినప్పుడు చాలామంది వెళ్ళారు, నివాళులు అర్పించారు. ట్విట్టర్ల ద్వారా నివాళులు అర్పించిన వాళ్ళు ఉన్నారు. అయితే ఎవరైతే కనీసం ట్వీట్ కూడా చేయలేదో, ఎవరైతే అక్కడికి వెళ్ళలేదో వాళ్ళ మీద ఒక చర్చ జరిగింది. అందులో ప్రధానంగా నందమూరి బ్రదర్స్ మీద. నందమూరి బ్రదర్స్ అంటే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. వీళ్ళిద్దరూ ట్వీటు చేయలేదు, అక్కడికి వెళ్ళలేదు. అంటే చాలా కాన్షియస్గా వీళ్ళు తెలుగుదేశం వ్యతిరేకుల, నందమూరి వ్యతిరేకుల, ఇలా రకరకాల చర్చలు, రకరకాల స్పెక్యులేషన్స్ నడిచినాయి. అయితే నారా రోహిత్ ఇంటికి వెళ్ళి పరామర్శించి వచ్చాడు ఎన్టీఆర్. ఇవన్నీ నడుస్తుండగానే, ఈ చర్చ నడుస్తూ ఉండగానే ఆయన వెళ్ళి పరామర్శించి వచ్చాడు సతీ సమేతంగా. ఎన్టీఆర్ నారా రోహిత్. నారా రోహిత్ ఫాదర్ కదా చనిపోయింది, వారి ఇంటికి వెళ్ళి పరామర్శించి వచ్చాడు ఈయన. ఒకవైపు వీళ్ళు అసలు మాట్లాడటం లేదు అనే చర్చలు నడుస్తున్నాయి. వీటిని పట్టించుకోకుండా ఆయన వెళ్ళి అక్కడ పరామర్శించి వచ్చాడు. ఏం చెప్పాలి ఇప్పుడు పరిస్థితి? అంటే కొన్ని ఏరియాల్లో కొంతమంది అసలు అల్లు మెగా ఫ్యామిలీస్ మధ్య వివాదానికే కారణం ఇది. అంటే ప్రతి ఈవెంట్లోనూ, అంటే అల్లు అర్జున్కి సంబంధించిన ప్రతి ఈవెంట్లోనూ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఉండాలి అని ఒక దశలో అభిమానులు అనుకునేవాళ్ళు. ఇలా ఒక సినిమా ఫంక్షన్కి వీళ్ళెవరూ రాలేదు. రాకపోయేసరికి అభిమానుల్లో నుంచి ఒక డిమాండ్ వచ్చింది. పవన్ కళ్యాణ్ అని అరిచారు వీళ్ళు. అరిచినప్పుడు ఆయన కొంచెం ఇబ్బంది పడి నో అన్నాడు. ఈ నో అనటం అనేది ఒక నెగిటివ్ సెన్స్గా బయట ప్రచారం అయిపోయింది. ఆయన ఉద్దేశం ఏంటి? ప్రతి వేదిక మీద అందరూ ఉండాలనేటువంటి అభిప్రాయంతో మీరు రాకండి. ఇది ఈ సినిమా ఈవెంట్. ఈ సినిమాకు సంబంధించినటువంటి టెక్నీషియన్స్, ఆర్టిస్టులు వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కసారి గెస్టులుగా వస్తారు, వారు వచ్చినప్పుడు వస్తారు, లేకపోతే లేదు. కానీ రావాలి అని రూల్ ఏం లేదు. రావాలి అనేది ఒక రూల్ లాగా బిహేవ్ చేయకండి అని బలంగా చెప్పాడు ఆ రోజు. అక్కడి నుంచి మొదలైంది ఈ గొడవ, ఈ వివాదం. రెండోది, చాలా కాన్షియస్గా వాళ్ళిద్దరూ రెండు భిన్నమైనటువంటి కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు. వాళ్ళకి ఎవరి గుర్తింపు వాళ్ళకు ఉంది. గీతా ఆర్ట్స్ అనేటువంటి బ్యానరు, ఆ బ్యానర్లో చిరంజీవి గారు చాలా సినిమాలు చేశారు. నిజానికి ఆయన 150వ సినిమా కూడా అదే బ్యానర్లో ఉంటుంది అని అనుకున్నారు. కానీ విచిత్రంగా కొణిదెల అనేటువంటి వేరే అప్పటికప్పుడు ఒక బ్యానర్ క్రియేట్ చేసి రామ్ చరణ్ ప్రొడ్యూసర్గా సినిమా వచ్చింది. అయితే వాళ్ళు విడిగా బ్యానర్ పెట్టడం అనేది ఈ రెండు కుటుంబాల మధ్య చీలిక్కి కారణం అని చెప్పి ప్రచారం జరిగింది అప్పుడు. కానీ ఆ రోజు ఆ సినిమా ముహూర్తానికి అల్లు అరవింద్ గారే వచ్చాడు. వచ్చి ఆయన క్లాప్ కొట్టి ప్రారంభించి వెళ్ళాడు. అయిపోయింది. ఆ వివాదం అక్కడితో సద్దుమణిగింది. ఇలా ప్రతిసారి, అంతకుముందు అంజనా ప్రొడక్షన్స్ అని ఒక బ్యానర్ ఉంది వాళ్ళకి, ఉంది. ఆ బ్యానర్లో సినిమాలు తీశారు. ఆరెంజ్ సినిమాతో ఆగింది అది. ఆ బ్యానర్ నాగబాబు నిర్మాతగా సినిమాలు వచ్చినాయి. త్రినేత్రుడు, రుద్రవీణ, ఇవన్నీ. వాటి బిజినెస్ వ్యవహారాలన్నీ అరవింద్ గారే చూసుకునేవాడు. కాబట్టి ఆ రిలేషన్స్ ఉన్నాయి వాళ్ళకి. కాకపోతే ఎవరి గుర్తింపు వారిదే. మెగా కాంపౌండే, అల్లు కాంపౌండే. చిరంజీవి గారి ఇండస్ట్రీకి రాకముందే ఆయన సినిమా నిర్మాత. అల్లు రామలింగయ్య గారు చాలా ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టు.
అంటే అప్పటికి ఆయన చాలా ఒక స్టార్ స్టేటస్ అనుభవిస్తున్నటువంటి నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఆయన కామెడీ చేశాడు, విలనీ చేశాడు, అన్నీ చేశాడు. ఆయన ప్రతి డైరెక్టరు తన సినిమాలో అల్లు రామలింగయ్య ఉండాలని కోరుకునేటువంటి పరిస్థితి ఉంది ఆయనకి ఆ రోజున. ప్రతి సినిమాలోనూ ఆయన ఉండేవాడు ఖచ్చితంగా. అటువంటి ఒక స్టేటస్ ఉన్నటువంటి కుటుంబానికి చెందినటువంటి ఆయన మనవడు ఇతను అల్లు అర్జున్. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకంటూ ఒక ఇమేజ్, వాళ్ళ బ్రాండు వాళ్ళకుంది. దాన్ని గౌరవించాలి. అల్లు రామలింగయ్య గారి అల్లుడు కావటం వల్లనే చిరంజీవి హీరో అయ్యాడు అన్నారు ఆ రోజున. అది అందులో వాస్తవం లేదు. ఈ మాట అల్లు రామలింగయ్య గారిని అడిగినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఇదే నిజమైతే చిరంజీవి కాకుండా నాకు ఇంకా అల్లుళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా పెద్ద హీరోలు అయిపోయి ఉండాలి కదా, కాలేదు కదా. ఆయనకి ఆ కెపాసిటీ ఉంది, ఆయన నటుడు కాబట్టి ఎదిగాడు. ఇందులో నా ప్రమేయం ఉన్నట్టుగా మాట్లాడటం తప్పు అని ఆయన చెప్పాడు ఆ రోజున. అదే పరిస్థితి ఇప్పుడు అల్లు అర్జున్ది కూడా. ఆయన చిరంజీవి మేనల్లుడు అవటం వలన మాత్రమే, లేకపోతే మెగా ఆశీర్వాదం ఉండటం వలన మాత్రమే హీరో అయ్యాడు అని అనుకోనక్కర్లేదు. అతనికి టాలెంట్ ఉంది కాబట్టి హీరో అయ్యాడు. ఈ రోజున ఒక రకంగా పాన్ ఇండియా మార్కెట్లో ఆయన కొంత శబ్దం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ ప్రయత్నంలో అతని కదలికలు, అతని మాటలు, అలాగే తనని తాను ప్రమోట్ చేసుకోవడం కోసం చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ వివాదాన్ని రేపుతున్నాయి. ఆయన మీకు పోటీ ఎవరు అని అడిగినప్పుడు నాకు నేనే పోటీ అని చెప్పాడు ఆయన. చెప్పటం అనేది కొంతమందిని ఇబ్బంది పెట్టింది. అలాగే బెస్ట్ డాన్సర్ ఎవరనుకుంటున్నారు అన్నప్పుడు చిరంజీవి పేరు ప్రస్తావించి ఆయన నాకు ఇన్స్పిరేషను, ఆ తర్వాత ఇప్పుడైతే నేనే అని అలా చెప్పుకుని ఉంటే బాగుండేది. అలా కాకుండా నేనే అని ఒక మాటతో తేల్చేయటం. అంటే జనాలు ఏమనుకుంటున్నారంటే అల్లు అర్జున్ ఏం చెప్పినా సరే చిరంజీవి గారి వల్ల అని, అంటే ఆయన ముద్ర ఉండాలి అని చూస్తున్నారు. అవును, ఆయనేమో ఆయన ఓన్ ఐడెంటిటీని నిరూపించుకోవాలని ఆయన అనుకుంటున్నారు. అవును, సో మీరు చెప్పేదాన్ని బట్టి అదే కదా సార్ అదే అయితే? అంతే. అంటే చాలా మంది ఏం మాట్లాడుతున్నారు, చిరంజీవిని చూసి ప్రేరణ పొందాను అనే మాట ఎందుకు అనలేదు అనేది గొడవ. అదే పోటీ ఎవరితో అంటే ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా చెప్పాలి కదా. తనతో పాటు ఉన్నటువంటి ఇతర హీరోలు, కనీసం ప్రభాస్, ఇవేవి చెప్పకుండా వాళ్ళందరినీ పక్కకి నడిపేసి నేను ఒక్కడనే, నాకు నేనే పోటీ అనటం అనేది ఒక రకంగా అతన్ని ప్రౌడ్నెస్ని తెలియజేస్తోంది. అతను అంటే ఎంత స్వాతిశయంతో ఉన్నాడు, తనని తాను చాలా పెంచుకుని మాట్లాడుతున్నాడు. ఇది ఒక రకమైన బలుపు అని ఖచ్చితంగా కాయిన్ చేసి మాట్లాడేస్తున్నారు. అతను అదే కోరుకుంటున్నాడు. రెండోది, ఈ మధ్య కాలంలో అతను చేసినటువంటి చాలా ప్రకటనలు, నేను ఫ్యాన్స్ కోసం హీరో అయ్యాను అని ఒక మాట అన్నాడు. అలాగే మిగిలిన హీరోలందరికీ ఫ్యాన్స్ ఉంటారు, నాకు ఆర్మీ ఉంది అన్నాడు. ఇవన్నీ కూడా కొంచెం ప్రొవోకింగ్ స్టేట్మెంట్లే. ఈ ప్రొవోకింగ్ స్టేట్మెంట్లు రిపీటెడ్గా ఇస్తున్నాడు ఆయన. ఎందుకంటారు అసలు? అంటే తాను తేల్చుకోదలుచుకున్నాడు. అంటే మాది వేరే శిబిరం, ఓకే, మా బ్రాండ్ మాదే, ఇంకో చెట్టు కింద లేకుండా మేము ఎవరి చెట్టు కింద లేము, లేను అన్నట్టు. మా చెట్టు మాదే అంతే, అనేది స్పష్టంగా ఇంకా మీరు చెప్పాడు. కూడా నేను యాక్సెప్ట్ చేసేయండి జనాల్ని. అంతే. ఇప్పుడు చిరంజీవి గతంలో ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా, లేకపోతే ఎక్కడ ఏ డాస్ మీద ఉన్నా, ఆయన నుంచి ప్రపంచం కొన్ని కోరుకునేది. ఆయన ఎన్టీ రామారావు గారిని గురించి పాజిటివ్గా మాట్లాడాలి అని ఒక సందర్భంలో ప్రపంచం కోరుకుంది. ఆయనకు కూడా ఆ విషయం తెలిసి చాలా టాక్టికల్గా మాట్లాడేవాడు. ఇప్పుడు కొన్ని ఇంటర్వ్యూస్లో ఆయన్ని మీ తెలుగులో మీ అభిమాన నటుడు ఎవరు అని అడిగినప్పుడు ఆయన రామారావు పేరో నాగేశ్వరరావు పేరో చెప్పకుండా చాలా వ్యూహాత్మకంగా ఎస్వి రంగారావు అని చెప్తాడు. ఓకే, అది ఒక వ్యూహం. అదే వ్యూహం అల్లు అర్జున్ ఇప్పుడు చేస్తున్నాడు. అంటే తన్ని తాను నిలబెట్టుకోవటానికి ఆ రోజున చిరంజీవి గారు ఏ ప్రయత్నాలు అయితే చేశాడో వాటిని ఇంకొంచెం బలంగా చేస్తున్నాడు ఇతను. చిరంజీవి గారు కొంచెం మొహమాట పడ్డాడు.
మొహమాట పడ్డాడు. కొంచెం మరీ ఓవర్‌గా వెళ్తే ఇబ్బందవుతుంది అని గూడా అనుకున్నాడాయన. దానికి కారణం అప్పటి వాతావరణం. వాతావరణం. ఇప్పుడు అలా లేదు గదా! ఇప్పుడలా లేదు. లేదు ఎవరికి గాబట్టి నచ్చింది వాళ్ళు చెయ్యొచ్చు. ఇతనికి అవసరం లేదు. అవును. అవసరం లేదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పేస్తున్నాడతను. చెప్పిన దాని మీద ఇంక చర్చెందుకు? నువ్విలా మాట్లాడాలి అని, లేతే ఇలా బిహేవ్ చేయాలి అని చెప్పడం తప్పు. అలాగని వీళ్ళ మధ్య ఏదో విపరీతమైన శత్రుత్వం ఉంది, రేపొద్దున కొట్టుకుంటారు అనే పరిస్థితి లేదు. ఆ కుటుంబానికి ఏదైనా ఇబ్బందొస్తే ఖచ్చితంగా వీళ్ళెళ్లి నిలబడతారు. అలాగే వీళ్ళకేదైనా ప్రాబ్లమ్ వచ్చినా వాళ్ళొచ్చి నిలబడతారు. 2 రోజుల క్రితం గీతా ఆర్ట్స్‌కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కుమారుడి వివాహం జరిగితే చిరంజీవి గారు సతీ సమేతంగా వెళ్లారక్కడికి. ఓకే. అందరూ వెళ్లారు. వాళ్ళ ఇంటి ప్రోగ్రామ్ కాదది. అయినప్పటికీ వెళ్లారు. అక్కడ అరవింద్ గారు, అర్జున్ అందరూ ఉన్నారు. అందరూ కలిసి ఆ వేడుకలో పాల్గొన్నారు. అందరూ వధూవరులను ఆశీర్వదించారు. ఆ ఫోటోస్ బయటకొచ్చినాయి. అంటే తీవ్రమైన వ్యతిరేకతలుంటే అక్కడికి వెళ్ళే అవకాశమే లేదు గదా! వీళ్ళెందుకెళ్తారు? అంటే ఆ కుటుంబాల మధ్య సయోధ్య ఉంది. అలాగే అల్లు రామలింగయ్య గారి విగ్రహావిష్కరణ జరిగిందక్కడ రాజమండ్రిలో. రాజమండ్రి హోమియో కాలేజీలో ఆయన విగ్రహాన్ని పెట్టారు. పెట్టినప్పుడు చిరంజీవి గారు, అరవింద్ గారు ఇద్దరూ వెళ్ళి ఆ సభలో మాట్లాడొచ్చారు. కాబట్టి వాళ్ళ మధ్య ఆ రకమైనటువంటి ఇది లేదు. వాళ్ళ మధ్య ఒక వృత్తిపరమైనటువంటి స్పర్ధ ఉంది. అక్కడ వరకే పరిమితం అది. కుటుంబాల దాకా వ్యాపించైతే లేదు. ఎవరి గొడవలో వాళ్ళున్నారు. ఎవరి వ్యాపారాల్లో వాళ్ళున్నారు. అది అక్కడ వరకే. అండ్ ఇప్పుడు అల్లు అర్జున్ మాట్లాడే మాటలు ఆఫ్టర్ పుష్ప, బిఫోర్ పుష్ప అన్నట్టు, పుష్ప తర్వాత కొంచెం ఎక్కువైనట్టుగా ఏమన్నా ఉన్నాయా సార్? అలా ఏం లేదా? ముందు నుంచి కూడా ఆయన ఇలాగే లేదు. చెప్తున్నారు. లేదు. అంటే మొదటి నుంచి నేను చెప్పాను గదా! ఆ ఈవెంట్ దగ్గర నుంచి మొదలైందది. ఓకే. పవన్ కళ్యాణ్ గురించి ఆడియన్స్ నుంచి నినాదాలొచ్చినప్పుడు ఓకే. ఆయన వాళ్ళని కంట్రోల్ చేయటానికి కొంచెం అగ్రెసివ్‌గా వెళ్ళాడు. ఓకే. దాని మీద నెగెటివ్ ప్రచారం మొదలైంది. ఆయన దాన్ని ఖండించాలని అనుకోలేదు. ఓకే. మంచిదే, మరక మంచిదే అన్నట్టుగా వెళ్ళిపోయాడు. ఓకే. అదే కొనసాగుతోంది ఇప్పటికి. ఓకే. ఇప్పుడు అల్లు అర్జున్ గారి కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా ఎక్కువ. అంటే ఇప్పుడు ఆయన నిరూపించుకోవాలన్నట్టుగా మాట్లాడుతున్నారన్నారు అవును. కదా! ఈ 'పుష్ప 2' అనేది సూపర్ హిట్ అయితే ఆ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. లేకపోతే ఏమన్నా తేడా అయితే తగ్గడం అలా ఏమన్నా ఉంటదంటారా? ఈ సినిమా ఏముండదు. ఏమన్నా చూపిస్తదంటారా? ఏముండదు. ఏమన్నా? అంటే ఇప్పటివరకు ఉన్న వాతావరణం ప్రకారం అయితే వాళ్ళ టార్గెట్ 2000 క్రోర్. ఓకే. 2000 క్రోర్ క్లబ్‌లోకి ఆ సినిమాని తీసుకెళ్ళాలి అనే ప్రోగ్రామ్‌లో ఉన్నారు వాళ్ళు. అందుకోసం కూడా ఒక స్పెక్యులేషన్ క్రియేట్ చేయటానికి కూడా చాలా అగ్రెసివ్‌గా మాట్లాడుతున్నారు. ఓకే. వాంటెడ్‌గానే. ఓకే. ఇప్పుడు అన్‌స్టాపబుల్ ఒక 2 రోజుల్లో ఆ పార్ట్ 2 ప్రపంచం ముందుకొస్తోంది. దాంట్లో ఇంకా ఎన్ని బ్లాస్ట్‌లు ఉండబోతున్నాయో ఒక క్యూరియాసిటీ ఉంది ప్రపంచానికి. అయితే ఒక వరకు ఇది మూవీ ప్రమోషన్ లాగా అంటారా? మూవీ కోసమే. ఓకే. మూవీ ప్రమోషనల్ యాక్టివిటీలో భాగంగానే అది జరిగింది. కానీ ఇది నేచురల్‌గా ఉందన్నమాట. నేచురల్ కాదు అది. అది ప్లాన్డే. ప్లాన్డ్. ప్లాన్డ్ అది స్క్రిప్టెడ్. ఓకే. డిజైన్డ్ ప్రోగ్రామ్ అది. చాలా పద్ధతిగా 'పుష్ప 2'కి ఒక పాజిటివ్ వైబ్ తీసుకురావడం కోసం చేసినటువంటి కార్యక్రమం. అది హోస్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. బాలకృష్ణ గారు నటుడుగా పెద్దవాడు. ఆయనకి రేపో మాపో పద్మభూషణ్ కూడా రాబోతోంది. అయినప్పటికీ ఆయన పొలిటీషియన్ కూడా. తెలుగుదేశం పార్టీలో ఒక ప్రముఖ స్థానంలో ఉన్నాడాయన. ఒకవైపు అల్లు అర్జున్‌ని వైసీపీ మనిషిగా మాట్లాడుతున్నారు. వైసీపీ శ్రేణులు భుజానేసుకుని మోస్తున్నాయి ఆయన్ని. ఆయన వెళ్ళి తెలుగుదేశం పార్టీ కీలక సభ్యుడైనటువంటి అవును. వ్యవస్థాపక అధ్యక్షుడి కుమారుడైనటువంటి బాలకృష్ణ గారి షోలో పాల్గొనటం, ఆయనతో చాలా సయోధ్యతో ఉండటం. రెండోది ఆ ప్లాట్‌ఫామే వాళ్ళది. అంటే వీళ్ళ భాగస్వామ్యంలో నడుస్తున్నటువంటి ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్ అది. 'ఆహా' అనేది. ఆ ప్లాట్‌ఫామ్ మీద బాలకృష్ణ గారు షో చేయటం. ఇన్ని ఉన్నాయక్కడ. కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో ఆ సినిమా ప్రమోషన్ అనేది
జరుగుతుంది. రేపు ఆయన పార్ట్ 2లో ఈ విషయం కూడా క్లారిటీ ఇవ్వచ్చు. ఈ రూమర్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అనుకుంటున్నాను. క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాడు. క్లియర్ చేయటం అంటే తన వైపు నుంచి తన అభిప్రాయం ఓపెన్‌గా చెప్పేస్తాడు ఆయన. చెప్పి ఇది కేవలం సినిమాకి సంబంధించిన స్పర్ధే. అంటే సినిమా రంగంలో ఇద్దరు నటుల మధ్య ఉండేటువంటి స్పర్ధగానే చూడండి. దీన్ని కుటుంబాల దాకా తీసుకెళ్లొద్దు అనే పద్ధతిలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాడు. ఒకవేళ మరీ ముదిరితే మీడియా ముందుకొచ్చి అల్లు అరవింద్ గారు మాట్లాడగలరు. అలాగే ఆయన నేరుగా అవతల క్యాంపుకి కూడా వెళ్ళి మాట్లాడి వాళ్ళతో కూడా సానుకూల అభిప్రాయాలు తీసుకుని రాగలిగినటువంటి సమర్థత ఉంది, లౌక్యం ఉంది ఆయనకి. కాబట్టి దీనిలో పెద్దగా గందరగోళ పడాల్సినటువంటి అవసరం ఏం లేదు. కుటుంబాలుగా కలిసే ఉన్నారు వాళ్ళు. ఓకే.